బోనాల పండుగకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ కోటలో బోనాల సంబరం అంబరాన్నంటేలా ప్రారంభమైంది. ఉదయం 4:30కే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బోనాలను సమర్పించడం అనేది ప్రారంభమైంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల సమయంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను తీసుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి, మరోవైపు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. తొలుత అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలను తీసుకొని ఇక్కడ ఏదైతే లంగర్ హౌస్లో ఉన్నటువంటి పూజారి ఇంట్లో ఆ పట్టు వస్త్రాలను ఇస్తారో అక్కడి నుంచి పూజారి ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలకి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఒడినింపే కార్యక్రమాన్ని నిర్వహించి ఊరేగింపుగా కన్నుల పండుగ అక్కడ సమర్పించినటువంటి బోనాన్ని తీసుకొచ్చి గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఇదంతా కూడా దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు అయితే కొనసాగే అవకాశం. ప్రస్తుతం మనం చూస్తున్నాం గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడొచ్చు. మరోవైపు ఏదైతే గోల్కొండ కోటలో ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం లేదా గురువారం, అమావాస్య తర్వాత ఏదైనా ఆదివారం లేదా గురువారం ఏది ముందు వస్తే ఆ రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా ప్రారంభమవుతున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు అమ్మవారికి సమర్పించేందుకు 451 బోనం కుండలను అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కింద కుండలో అమ్మవారికి బోనం, ఆ పైన శాఖ, ఆ పైన దీపాన్ని, గండ దీపాలని ఏర్పాటు చేసి అమ్మవారికి బోనాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విశేషం. దశాబ్దాలుగా గోల్కొండ కోటలో ఈ బోనాల సంబరాలు అంబరాన్నంటేలా సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కులవృత్తుల వారు అమ్మవారికి బోనాలు ఇవ్వడం అనేది విశేషం. ఇక ఈరోజు బోనాలు ప్రధానంగా చూసినట్లయితే కనుక అమ్మవారికి 3 రకాలైనటువంటి బోనాలను ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి బోనం, మరోవైపు పూజారి ఇంటి నుంచి వచ్చేటువంటి బోనం, మరోవైపు మహంకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి బోనం కూడా ఇక్కడ ప్రత్యేకంగా వస్తుంది. ఈ 3 బోనాలు కూడా ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి ఎదుర్కోలు కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా ఉత్సవ విగ్రహాలు కూడా ఇదే రోజు గోల్కొండ కోటపైకి చేరుస్తారు. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు కూడా మొత్తం 9 పూజలు అమ్మవారికి సమర్పిస్తారంటే ప్రతి గురు ఆదివారాల్లో బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అలా 9 వారాల పాటు అమ్మవారికి బోనాన్ని ఇవ్వడం అనేది ఇక్కడ ఆనవాయితీ. సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి ఈ బోనాల ఉత్సవాల్లో కేవలం ఆదివారం మాత్రమే అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. కానీ గోల్కొండ కోటలో మాత్రం ప్రత్యేకంగా ప్రతి గురు ఆదివారాల్లో సమర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఈ యొక్క దాదాపుగా వేలాది మంది మహిళలు ప్రతి గురు ఆదివారాల్లోనూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఆషాఢ మాసానికి ముందు అమావాస్య ఏదైతే అంటే నిన్న అమావాస్యను పురస్కరించుకొని దాదాపు 300 ఏదైతే గోల్కొండ కోట ఆ పైన ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 355 మెట్లని నిన్ననే పసుపు కుంకుమలతో మహిళలంతా కూడా అందంగా అలంకరించి అమ్మవారికి స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం 4 గంటల నుంచే బోనాల కార్యక్రమం షురూ అయిందని చెప్పొచ్చు. అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాది అంటూ తలపైన బోనం కుండలు తీసుకొని శివసత్తుల నృత్యాలు, అదేవిధంగా పోతురాజుల విన్యాసాల మధ్య ఆ చల్లని తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈరోజు మొదలుకొని జూలై 24వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం కొనసాగనుంది. అప్పటి వరకు కూడా 7 అక్క చెల్లెల్లో పెద్దదైనటువంటి గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఈ బోనాల ఉత్సవాలు అనేవి సాగుతుంటాయి. ఇక్కడ తర్వాత సికింద్రాబాద్, అదేవిధంగా లాల్ దర్వాజాల్లోనూ బోనాల సంబరాలు అయితే కొనసాగుతాయి. అయితే ఏదైతే మనం గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు లాల్ దర్వాజాలో ఉన్నటువంటి శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పించి రంగం కార్యక్రమాల తర్వాత ముగుస్తాయని చెప్పొచ్చు. అప్పటి వరకు కూడా మొత్తం 9 వారాల పాటు అమ్మకి ఈ బోనాల కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయితే బోనంతో పాటుగా తల్లికి కళ్ళు సాకలు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం అనేది జరుగుతుంటుంది. భక్తులకి ఇక్కడ ఈ తల్లికి ఆషాఢ మాసంలో బోనాన్ని సమర్పించి ఏ కోరిక కోరినా కానీ తప్పక తీరుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా ప్రతి ఏటా ఆషాఢ మాసం గోల్కొండ కోటలో కొలువైన ఆలయానికి చేరుకొని, జగదాంబిక ఆలయానికి చేరుకొని ఆ తల్లికి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి బోనం కుండలు, పసుపు కుండలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. అమ్మవారి రూపం
అంటే కళ్ళకి కనిపించేలాగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ బోనం కుండల్లో అమ్మవారికి మొత్తం 551 బోనం కుండల్ని ఇక్కడ సిద్ధం చేశారు. ఈ బోనం కుండల్ని అమ్మవారికి ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆ చల్లని తల్లికి సమర్పించున్నారు. ఈ మొత్తం కార్యక్రమం దాదాపు అంటే ఈ రోజు ఉదయం 4:30కి ఏదైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా జూలై 24వ తారీఖు వరకు గోల్కొండ కోటలో ఈ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.